తగ్గేదే లేదంటున్న మోడీ. పీఓకేని భారత్కు అప్పగించాల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ది ఎప్పటికీ ఒకే మాట అని స్పష్టం చేశారు. పీఓకేని భారత్కు అప్పగించడం తప్ప పాకిస్తాన్కు వేరే మార్గం లేదని తేల్చి చెప్పారు. దేశ భద్రత, ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్ తేలికపాటి నిర్ణయాలు తీసుకోదని, ఆ విషయంలో రాజీ అనేది అసంభవమని మోడీ బలంగా చెప్పేశారు. శత్రు దేశం నుంచి తుపాకీ తూటాలు వస్తే ఇటు నుంచి మిస్సైళ్లతో సమాధానం ఇవ్వాలని త్రివిధ దళాలకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ దాడి చేస్తే ఇండియా మరింత ధీటుగా ప్రతిదాడి చేయాలన్నది ప్రధాని సందేశం. దేశ భద్రతపై ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని, తగిన చర్యలు తీసుకోవడంలో భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్తో భారతదేశం చర్చలు జరిపే అంశం ఉగ్రవాదం మాత్రమేనని మోడీ తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై శాంతియుతంగా కూర్చొని చర్చలు జరపడం అనేది నమ్మకమైన మార్గం కాదని, దానికి కఠిన సమాధానమే సరైనదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేస్తూ భారత్ చేపట్టిన వైమానిక దాడులు పాక్ గడ్డపై ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ పంపిన సందేశం ఉగ్రవాదానికి అసలు స్థలమే లేకుండా చేయాలని తెలిపారు. ఇది ఇలా ఉండగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోడీకి ఫోన్ చేసి పాక్తో చర్చలు జరపాలని సూచించినట్లు సమాచారం. అయితే ప్రధాని మోడీ తేటతెల్లంగా భారత్కు ఎవరి మధ్యత్వం అవసరం లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. భారత్ తన భద్రత విషయంలో ఎటువంటి రాజీ చేసుకోదని, దీనిపై ప్రపంచానికి స్పష్టమైన సంకేతాలు పంపినట్లు విశ్లేషకులు అంటున్నారు.